మన వీడియో తీస్తే మిలియన్ల వ్యూస్ రావాలి, పాపులర్ కావడానికి ఏదో ఒకటి చేయాలి. అది కాదు సత్యం అంటే. కోర్స్ అవన్నీ అందులో కొన్ని మనకు మన నిత్య జీవితానికి ఉపయోగపడుతుండొచ్చు అవసరాలకు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ అది నా నిత్య జీవితానికి ఉపయోగపడుతుంది, అదే నా సంపూర్తి జీవితం కాదు. అది మనం అందరం మొదటగా అర్థం చేసుకోవాలి. 95లో నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, కానీ సత్యం తెలియదు అప్పటికి. నా ఊహ తెలిసినప్పటి నుంచి నా చుట్టుముట్టు వాళ్ళు, నా ఊర్లో వాళ్ళు, మా బంధువులు, మా అమ్మ నాన్న అందరూ కూడా అప్పటికి, ఇప్పుడు కాదు, అప్పటికి ఇంజనీర్ కావడమే లక్ష్యము, ఇంజనీర్ కావడమే సత్యము, ఇంజనీర్ కావడమే గొప్ప, లేకపోతే డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, అదే లక్ష్యము అని నూరిపోశారు. కోర్స్ అది నా యొక్క భోజనానికి ఉపయోగపడింది. 95లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, కానీ దాంతోపాటు చాలా వచ్చాయి, చాలా బాధలు వచ్చాయి, లోపల తెలియని బాధలు ఎన్నో వచ్చాయి. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, నాకు వచ్చిన ఇంజనీరింగ్ సీటు నా బాధను తీర్చలేకపోయింది. చాలా తీవ్రమైన బాధ, డిప్రెషన్ అంటారు చాలామంది, దానికి మంచి పేరు డిప్రెషన్ అని పెట్టుకుంటారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది, కారణాలు ఏవైనా ఉండొచ్చు కాక. కానీ నా టెక్నాలజీ నాకు ఉపయోగపడలేదు, నా చదువు నాకు ఉపయోగపడలేదు, నాకు తెలియని సత్యాలు ఎన్నో ఉన్నాయి. అప్పటి వరకు స్కూల్ ఫస్టు, కాలేజ్ ఫస్టు, ర్యాంకులు 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 ర్యాంకులు, అన్నిట్లో ర్యాంకులు వస్తే అదే గొప్ప, అన్నీ తెలిసిపోయినట్టు, అన్నీ అర్థమైపోయినట్టు, సక్సెస్ సాధిస్తే చాలు అదే గొప్ప అనుకునేవాడిని. స్కూల్లో సక్సెస్ సాధించి, ఆ ర్యాంకులో సక్సెస్ సాధించి, ఆ ఊర్లో మంచి పిల్లవాడు అనుకుంటే, మంచి పేరు వస్తే అదే గొప్పనేమో అనుకున్న భ్రమలో, అని తెలియని ఒక భ్రమలో జీవించలేదు. కానీ అవన్నీ కూడా ఒకానొక టైంలో మనకు ఏవి ఉపయోగపడవు. శారీరక సుఖాలకు కొంత రకంగా ఉపయోగపడచ్చేమో, నెల జీవితం రావడానికి ఉపయోగపడచ్చేమో, కూటి కోసం కోటి విద్యలు, కూటి కోసమే, జీవితం కోసం కాదు. పాతకాలం సామెత ఉంది, కూటి కోసమే కోటి విద్యలు, అంతేకాని అది సత్యము కాదు. బ్రతకడానికి ఉద్యోగము, మరి జీవించడానికి కావాల్సినది సత్యము. జీవించాలంటే, బ్రతకాలంటే ఉద్యోగం, బ్రతకాలంటే డబ్బులు కావాలి, అది తప్పనిసరి అవసరం. కానీ అక్కడే ఆగిపోవాలా? ఇంకేమీ లేదా లైఫ్ అంటే? అసలు దేనికోసం పుట్టామో తెలియదు, అది పరిస్థితి. దేనికోసం బ్రతకాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు చేయాలో తెలియదు. ఏమీ తెలియకుండా జస్ట్ ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకుందాం, పిల్లలకి అందాం, పిల్లల్ని పోషిస్తాం, పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాం, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాం, లేదంటే ఆస్తులు సంపాదించేస్తాం. అదే ధర్మము, అదే జీవితము. మా పిల్లలను సుఖపెట్టడమే జీవితము, మా పిల్లలకు ఆస్తులు సంపాదించడమే జీవితము, వాళ్ళకి చదివించడమే జీవితము అనే ఒక రకమైన మెకానికల్ లైఫ్లోకి అందరం వెళ్ళిపోయాం. మా తాతలు అలాగే చేశారు, మన తాతలు అందరూ అదే చేశారు. వాళ్ళు సంపాదించారు, వాళ్ళు మనల్ని పెంచారు, వాళ్ళు మనకు పెళ్లి చేశారు, ఆ తర్వాత వాళ్ళు పోయారు, ఆ తర్వాత మన నాన్నలు చేశారు, ఆ తర్వాత మనము అదే చేస్తున్నాం. కానీ భిన్నంగా ఏదైనా జరుగుతుందా ఇక్కడ? మనకు జంతువులకు మరి తేడా ఏమిటి? జంతువులు పనులన్నీ చేస్తున్నాయి, జంతువులు కూడా పిల్లలు కంటున్నాయి, అవి కూడా పిల్లల్ని మనకంటే ఇంకా ప్రాణం కంటే ఎక్కువగా అవి పోరాడి కాపాడతాయి. ఒక లెవెల్ తర్వాత వాటి పని అవి చేసుకునేటట్టు వదిలేసి వెళ్ళిపోతాయి. మనము అదే చేస్తున్నాం. ఏం తేడా? తెలియకుండానే మన మనిషి జీవితం కాకుండా ఒక రకమైన జంతు జీవితం వరకే గడుపుతున్నాం. అది మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. మొదటి సత్యం ఏంటంటే, కేవలం తెలియకుండా జస్ట్ మనం బట్టలు వేసుకుంటాం అలా మంచిదో కనపడడానికి, ఏదో వేసుకుంటున్నాం అంతే, అవి వేసుకో అంత ఒకటి తేడా, మిగతా ఏం తేడా లేదు. మనిషిగా బ్రతకడం అనేది కూడా పోయింది. ఒక 100 ఏళ్ల కిందట ఇలా లేదు. ఒక 100 ఏళ్ల కిందట అప్పుడు విలువలకే విలువ ఉండేది, ఇప్పుడు విలువలు వద్దు. ఉద్యోగం వస్తే చాలు, వ్యాపారం సక్సెస్ అయితే చాలు, ఒక బిల్డింగ్ కట్టిస్తే చాలు, ఇంకో రెండో కారు పెద్ద కారు కొనుక్కుంటే చాలు. మన నాన్నలు మన తాతలు అలా లేరు. ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకందరికీ తెలిసే ఉంటారు, నాకు తెలుసు, ఎందుకంటే ఒక 48 ఏళ్ళు నా వయసు.
40 ఏళ్ళ కిందట మా తాత ఎలా ఉన్నాడు. ఊర్లో ఆయనకి డబ్బులు లేకపోయినా విలువ ఉండేది, ఊర్లో ఆయనకి ఏది లేకపోయినా విలువ ఉండేది, మా నాన్నకు డబ్బులు లేకపోయినా విలువ ఉండేది. కానీ మన కాలం వచ్చేసరికి ఏమైపోయింది? ఎందుకు ఇలా తయారైపోయింది? ఎందుకు ఇలా తయారైపోయాం మనము? ఎందుకంటే మనం తెలియకుండానే ఒక రకమైన మెకానికల్ లైఫ్లోకి వచ్చేసాం, కృత్రిమమైన జీవితంలోకి వచ్చేసాం. మన ప్రాచీన సంప్రదాయాల ప్రకారం విద్యతో పాటు ఆత్మజ్ఞానాన్ని కూడా ఇచ్చేవారు, విలువలను కూడా ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. మన గత రాజుల కాలంలో చూసుకుంటే ఏం చేసేవాళ్ళు? వాళ్ళు చదువు అనే పేరుతో వాళ్ళ రాజ్యాన్ని వదిలేసి అడవుల్లో ఎక్కడో ఉండే గురువు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అక్కడ అందరూ ఒకటే, రాజకుమారుడా, ఏ కుమారుడు సంబంధం లేదు, కుచేలుడా కృష్ణుడా సంబంధం లేదు, అందరు అదే పని చేయాలి, అందరు అక్కడే పడుకోవాలి, అందరు గురువు ఏమి చెబితే అది చేయాలి. బ్రతకడానికి విద్యకు ముందు దానితో పాటు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది అవేం లేదు, అంతా పోయింది. ఇంగ్లీష్ వచ్చా, మ్యాథ్స్ వచ్చా, ఫిజిక్స్ వచ్చా, కెమిస్ట్రీ వచ్చా, తెలుగు దేనికి పనికిరానిది అయిపోయింది. ఎందుకంటే తెలుగులో మంచి మంచి నీతి కథలు ఉంటాయి, అది వద్దు మనకు. ఇంగ్లీష్ వద్దు, ఇంగ్లీష్లో నీతి కథలు ఉంటాయి, వద్దు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ అయితే. నేను ఇంజనీరింగ్ సీట్ రావాలని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చదివాను. కానీ దాంతో పాటుగా ఒకరోజు 93లోనే 94లో నాకు వివేకానందుడిది ఒక లెసన్ ఉంది ఇంగ్లీష్లో, ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అని. అది మొత్తం మార్చేసింది. సీక్రెట్ ఆఫ్ వర్క్ అది ఆ ఒక్క లెసన్ ఎందుకో మార్కుల కోసం చదవలేదు, సత్యం తెలుసుకుందామని చదివాను. వివేకానందుడు ఏమి చెప్పాడు? సీక్రెట్ ఆఫ్ వర్క్. ఈ ప్రపంచంలో 3 రకాల సహాయాలు చేయొచ్చంట. అప్పుడు చెప్పిన సత్యం ఆయన. అప్పుడు పుస్తకంలో నేను చదివాను, టెక్స్ట్ బుక్లో నాకు తెలిసిన సత్యము. ఒకడికి ఫిజికల్గా హెల్ప్ చేయొచ్చు, అది మంచిదే. భౌతికమైన సహాయము అంటే అన్నమో ఇస్తాం, లేకుంటే డబ్బులు ఇస్తాం, భౌతిక సహాయం మంచిదే. ఈరోజు అన్నం పెట్టాం, రేపు మళ్ళీ వస్తాడు. ఎక్కడికి పోతుంది అది? మళ్ళీ ఎల్లుండి వస్తాం, మళ్ళీ రేపు కూడా పెడతాం అన్నదానం, రేపు కూడా చేస్తాం, ఎల్లుండి చేస్తాం, అవతల ఎల్లుండి చేస్తాం. ఇక్కడ 10 రోజులు చేస్తాం, 11వ రోజు ఉంటుందా? ఇక్కడ 11 రోజులు మనం అన్నదానం చేస్తాం. డబ్బులు లేని వాళ్ళు కూడా వచ్చి తినొచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, ఏమైనా తినొచ్చు. 11వ రోజు, 12వ రోజు, 13వ రోజు ఎవరిది వాళ్ళే సంపాదించుకోవాలి. అంటే భౌతికమైనది అసంపూర్ణమైన సహాయము. రెండో సహాయం గురించి కూడా చెప్పారు ఆయన. ఏంటంటే మానసిక సహాయం, మెంటల్ హెల్ప్. ఎవరికో ఏదో ప్రాబ్లం ఉంటుంది, మనం వెళ్ళి దగ్గర నుండి కూర్చొని కౌన్సిలింగ్, వాళ్ళ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. ఎందుకంటే మన జ్ఞానం బాగా ఎక్కువ ఉంది. వాళ్ళ ప్రాబ్లం దగ్గరుండి అమ్మ నాన్న వెళ్ళిపోయి తమిళమ్మ ఇది ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేస్తారు. బాగుంది. రేపు మళ్ళీ రాదా? భార్యాభర్తలు రేపు కొట్లాడుకోరా? మళ్ళీ రేపు ఇంకోటి గిల్లి కజ్జా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సో ఈ సమస్యల వలయం అనేది రోజు ఉండేది. మానసిక సహాయం కూడా కొద్ది వరకు మంచిదే, మెంటల్ హెల్ప్ కూడా కొంత వరకు మంచిదే. కానీ థర్డ్ హెల్ప్ గురించి చెప్పాడు ఆయన. దాని పేరే స్పిరిచువల్ హెల్ప్, ఆధ్యాత్మిక సహాయము. ఈ ఆధ్యాత్మిక సహాయం అంటే అవతల వాడికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి వాడి జీవితంలో ఏలుపెట్టి వాడి ప్రాబ్లంని మనం సాల్వ్ చేయడం కాదు, వాడి ప్రాబ్లంని వాడే సాల్వ్ చేసుకున్నట్టు చేయడము. దాని పేరే ధ్యానము, దాని పేరే జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము. ఇదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఇందాక పిల్లలంతా వచ్చారు కదా, వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఒకప్పుడు పిల్లలు, వాళ్ళు ధ్యానం నేర్చుకున్నారు, వాళ్ళ సమస్యను వాళ్ళు తీర్చుకున్నారు. వాళ్ళ సమస్యను వాళ్ళు తీర్చడమే కాదు, ఈ ప్రపంచంలో ఎంతోమంది సమస్యలను కూడా వాళ్ళు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా వాళ్ళుగా తీర్చుకునే జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఏది అత్యుత్తమమైన సహాయము? ఆధ్యాత్మిక సహాయము. మనము మొట్టమొదటిగా తెలుసుకోవాల సత్యం ఏంటంటే, యువత అంటే మేమేం తక్కువ నాని యువతులు అనుకోవచ్చేమని యువకులు అంటున్నారు. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఉద్యోగ లక్ష్యము మాత్రమే సత్యము కాదు, జీవిత లక్ష్యం అనేది ఒకటి పెట్టుకోవాలి. జీవిత లక్ష్యము. జీవిత లక్ష్యం అంటే ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, సీఎంఓ, పిఎంఓ లా ఉంటే ఒక ఉద్యోగినో ఒక ఫిలిం స్టారో సూపర్ స్టారో కావడం కాదు. అది ఉద్యోగ లక్ష్యము, అది వేరు. జీవిత లక్ష్యం అంటే మనం తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్స్ యోగులు 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 యోగులు. ఒక వివేకానందుడు అలా కావడం అనేది జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు.
ఒక కృష్ణుడిలాగా కావాలన్నది జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. ఒక బుద్ధుడిలాగా కావాలన్నది జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ రోజు నుంచి జీవిత లక్ష్యం అన్న పదాన్ని మనం ఉద్యోగం నుంచి తీసేసి మన ఆల్రెడీ పిరమిడ్ సొసైటీలో చాలామందికి ప్రతి పిరమిడ్ మాస్టర్కి తెలిసిన విషయమే, మనందరి లక్ష్యం ఒక్కటే, బుద్ధత్వము బుద్ధత్వము బుద్ధత్వం బుద్ధత్వము, ఒకటే లక్ష్యం. పిరమిడ్ సొసైటీ లక్ష్యం అనుకుంటున్నారు అందరూ ధ్యానం నేర్పించడం అని, కానీ కాదు. పత్రి సారు ధ్యానం నేర్పించడం అనే ఒక దాని ద్వారా ప్రతి మనిషిని బుద్ధుడిగా తయారు చేసే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అందరినీ బుద్ధులుగా తయారు చేశారు. తయారయ్యే విధంగా ఒక దారి, ఒక మార్గం ఏర్పాటు చేశారు. అది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన సత్యం. సో దీనికి సంబంధించినవి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు డైరెక్ట్గా. ఎవరన్నా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా క్వశ్చన్స్, మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా, అది అర్థం చేసుకోవాలనుకుంటున్నారా, రావచ్చు, ప్లీజ్ కమ్. సార్ ఇప్పుడు మనకి ఉంటుంది, గోల్ ఉంటుంది, స్వామి వివేకానంద అవ్వాలని ఉంటుంది, ప్రకృతి ఉమామహేష్ అవ్వాలని ఉంటుంది, రాము మాస్టర్ అవ్వాలని ఉంటుంది. మనకు ఉంటుంది లోపల తప్పన, మనం చేస్తూ ఉంటాం రోజు. కాకపోతే మనకి ఎవరు సపోర్ట్ చేయరు. మీలాంటి వారు మాకు పక్కకు ఉంటే రోజు సపోర్ట్ చేస్తారు, కాకపోతే రోజు మాకు ఇంట్లో ఉండరు కదా. కొంతమంది పేరెంట్స్ స్పిరిచువాలిటీలో ఉంటే సపోర్ట్ చేస్తారు, కానీ కొద్దిమంది ఉండరు. వాళ్ళు మనకి రోజు డిస్కరేజ్మెంట్ ఉంటుంది. ధ్యానం చేస్తే ఏజ్ బార్ అయిన వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. నీ పుస్తకాలు ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకో, ఇవెందుకు నీకు. సజ్జన సాంగత్యం చేస్తే నీకు అంతా తెలుసా, ఇవన్నీ ఉంటాయి మనకి బయట. వాళ్ళని ఎట్లా అధిగమించాలి మనం? ఇది 95లో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదటి సమస్య నాకు కూడా. నేను వెళ్ళి పిరమిడ్కి వెళ్తుంటే బాగా తిట్టేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు. పిరమిడ్లోకి వచ్చి మరీ గొడవ పెట్టుకునేవాళ్ళు. మా వాడిని చెడగొట్టారు మీరు. ఒకప్పుడు కాలేజీ టాపర్ వచ్చేవాడు, ఇప్పుడు అవన్నీ మర్చిపోయి పత్రి సార్ అనుకుంటూ పిరమిడ్ చుట్టూ తిరుగుతున్నారు అని. మొదట్లో భయపడ్డాను, ఆ తర్వాత తెగించాను. నేను ఇంతే అని పుస్తకం, నేను 2వ పుస్తకం రాశాను, నేను ఇంతే అని. ఆ పుస్తకం చదవండి. నేను ఎవరి మాట వినను. సీతయ్య, రాముడు ఎవరి మాట విన్నాడు? దశరథుడి మాట విన్నారు అనుకుంటున్నారు మీరంతా? వినలేదు. రాముడు దశరథుడి మాట విని అడవులకు వెళ్ళలేదు. రాముడి యొక్క ధర్మం ఏంటంటే తండ్రి మాటకు ఆయన ఇచ్చిన వరాన్ని నిలబెట్టడం అనేది ఒక ధర్మము. దానికోసం ఆయన అడవులకు వెళ్ళాడు. రాముడు వాళ్ళ నాన్న చచ్చిపోయినా కూడా రాలేదు. దశరథుడు చనిపోయాడు కానీ రాలేదు. సో సత్యం విషయం వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు యోగులు జ్ఞానులు అయితే వాళ్ళ మాట వినొచ్చు సత్యం విషయం వచ్చినప్పుడు. లేకపోతే మొహమాటం ఏమీ లేదు. ఇప్పటి నుండే మొక్కై వంగనిదే మానై వంగునా అన్న దాని ప్రకారం అవసరమైతే మొహమాటం ఏమీ లేకుండా 100 సార్లు తిట్టినా మన అమ్మనేగా తిట్టని. నిన్న కూడా మా అమ్మ తిట్టింది 30 ఏళ్ళ తర్వాత. ఆమెకు 78 ఏళ్ళు. నిన్న కూడా తిట్టింది. ఏందిరా ఈ తిరుగుడు, ఏవి వాళ్ళు చూడు ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టున్నాడు, ఈ పక్కింటోడు చూడు ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు. ఇప్పుడు కూడా మా అమ్మ తిడుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేసేవాడినంటే టెక్స్ట్ బుక్ల మధ్యలో పెట్టుకొని భగవద్గీత చదివాను ఆమెకు తెలియకుండా. మిద్దెపైకి వెళ్ళి నేను చదువుకుంటున్నా అని చెప్పేసి పైకి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నామని. లేకపోతే కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి మా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళిపోయి కంబైన్డ్గా ధ్యానం చేసేవాళ్ళు. తానవ్వక నొప్పించక తప్పించుకు తిరిగైనా సరే 1 నిమిషమైనా సరే 2 నిమిషాలైనా సరే 5 నిమిషాలైనా సరే 10 నిమిషాలైనా సరే తెచ్చుకోవాలి మనం. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, నాకు కూడా అప్పుడు ఎవరు లేరు. పత్రి సార్ ఉండేవారు, వారానికి ఒకసారి నెలకు ఒకసారి కలిసేవారు. ఉన్నదే 10 మంది. ఇప్పుడు మీకు రాము మాస్టర్ ఉన్నాడు, నేనున్నా, యూట్యూబ్ ఉంది, ఇంకా ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, బుక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఇలా వస్తుంటాయి కదా డౌట్, వెంటనే ఏ భయం వచ్చినా ఏ టెన్షన్ వచ్చినా వెంటనే ఏదో ఒక మీ దగ్గరలో ఉన్న స్పిరిచువల్ బుక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న దానిలో ఒక మంచి లైన్ దొరుకుతుందా? నా జీవితాన్ని నేను అలాగే మలుచుకున్నా. మా అమ్మని నన్ను మొదటగా ఎదిరించా, మా నాన్నని ఎదిరించా, మా ఊర్లో వాళ్ళని ఎదిరించా. నిన్ననే 25 ఇయర్స్ కాలేజ్ సెలబ్రేషన్ జరిగాయి మా కాలేజీలో. మేము వెళ్ళొచ్చాం, పుల్లారెడ్డి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలులో. 25 ఇయర్స్ తర్వాత కూడా ఇప్పటికీ నా లెక్చరర్స్, నా క్లాస్మేట్స్ గుర్తుంచుకొని ఇప్పుడు నా వీడియోలన్నీ ఫాలో అవుతున్నారు వాళ్ళు. అప్పుడు నన్ను తేడాగాడు అనుకున్నారు, ఇప్పుడు నువ్వు భిన్నంగా ఆలోచిస్తున్నావు. అప్పుడు నన్ను వెలివేశారు, నా కాలేజీలో వాళ్ళు వెలివేశారు, నా లెక్చరర్స్ నన్ను వెలివేశారు, మా ఇంట్లో వాళ్ళు నన్ను వెలివేశారు. కానీ నిన్న 25 ఇయర్స్ తర్వాత వెళ్ళి చూస్తే
అప్పుడు నన్ను వెలివేసిన క్లాస్మేట్స్ అంతా ఇప్పుడు నా వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నారు. వాళ్ళు వెళ్తున్న అందరూ చెప్తున్నారు, నీ వీడియోలన్నీ ఫాలో అవుతున్నాయి, చాలా బాగున్నాయి, పుస్తకాలు ఇస్తారా, మేము చదువుకుంటామని అడుగుతున్నారు. ఇది ఇందాక అన్నట్టు మొదటగా బుద్ధుడికి జరిగింది అదే, రాముడికి జరిగింది అదే, మనకు కూడా ఒక 3 నెలలు 6 నెలలు అలాగే జరుగుతుంది. ఏ మొహమాటం లేదు. వీలైతే ధైర్యంగా అడిగేయండి. లేదు, బాత్రూంలో ధ్యానం చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఇందాక బాత్రూంలోకి అడిగాను అంటున్నా కదా, నేను టాయిలెట్లోకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒక విధంగా ధ్యానం చేయాల్సిందే. చేయగా 6 నెలలకో సంవత్సరంకో మనకు లోపల తెలియని ఒక స్ట్రెంత్ వస్తుంది. ఒక 3 నెలలు 6 నెలలు ఒక సంవత్సరమో మనకు భయం వేస్తుంది. కానీ చేయగా మనం అందరం సీతైలం అవుతాం. సో తల్లిదండ్రులు ఏమనుకున్నా పర్వాలేదు, మనం చేసేది మంచే కదా. మనం చేసేది మంచి అయినప్పుడు తల్లిదండ్రులకు భయపడే అవసరం లేదు, పక్కింటోడికి భయపడే అవసరం లేదు. మంచి అయినప్పుడు, మనం వెళ్ళేది సత్య మార్గంలోనే అయినప్పుడు ఎవరు భయపడే అవసరం. సత్యమే అయితే, సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షిత. ఈ 2 మనకు సత్యాలు. ఈ రెండింటిని పట్టుకోగలిగితే చాలు. ఎవరేమైనా అనుకోని, తల్లిదండ్రులు వెలువేని కాక పర్వాలేదు, నేను వెలువేయబడిన వాడినే. ఇదిగో ఇందాక ఉన్న 4 పిల్లలు వెలువేయబడిన వాళ్ళే. వాళ్ళకేమి వాళ్ళ ఇంట్లో వాళ్ళు హారతి ఇచ్చి, నాయనా నువ్వు యుద్ధానికి వెళ్ళు అంత లేదు. వాళ్ళు వెలువేయబడిన వారే. పత్రిసారు కూడా వెలువేయబడిన వాడే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ధ్యానం చేయరు ఇప్పటికీ. వాళ్ళ అన్నలు అక్కలు తమ్ముళ్ళు ఎవరు ఇప్పటికీ ధ్యానం చేయరు. ఆయన ఒక్క మగాడు ఇంట్లో వాళ్ళని ఎదిరించి చేస్తే ఇన్ని కోట్ల మంది బాగుపడ్డారు. అలాంటిది మనం ఎదిరించి సత్యం పట్టుకున్నాడు, ధర్మాన్ని పట్టుకున్నాడు. కాబట్టే ఈరోజు ఇంత కోట్ల మందికి ఆయన ఆధారంగా అంటే ఒక లీడర్గా నిలబడ్డారు. మనం కూడా అలా తయారు కావచ్చు. ఓకేనా? ఎస్, 100 డౌట్లు అడుగు, ఒకటి కాదు. సార్, ఇప్పుడు మనకి అల్టిమేట్ గోల్ మనం తెలుసుకున్నాం కదా. ఎప్పుడైతే స్పిరిచువల్గా మనం ఎదిగితే అదే నిజమైన ఎదుగుదల. మన కారణం కూడా, మన జన్మకి కారణం కూడా అదే. మరి జీవితంలో మనం డైలీ ఇట్లా అందరం కలిసి ఉంటూ, ఇట్లాంటి ఆశ్రమాల్లో అందరం కలిసి ఉంటూ డైలీ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానం ఇవన్నీ చేసుకుంటూ మనం జీవితాన్ని మొత్తం 24/7 మనకున్న నాలెడ్జ్ని అందరికీ తెలియజేస్తూ పంచుకుంటూ 24/7 జీవిస్తే ఇంకా మళ్ళీ బెటర్ మనం వెళ్ళగలుగుతాం కదా. మరి జీవితంలో మనం ఇంకా వేరే కొన్ని ఉంటాయి మనకి. అంటే మన ఇప్పటివరకు చేసుకున్న కర్మను శుద్ధి చేసుకోవడానికి అవి చేయాలంటారా? కర్మను శుద్ధి చేసుకోవడానికి ధ్యానము, జ్ఞానము, మంచి పనులు చేస్తే చాలు. ఉద్యోగానికి కర్మశుద్ధికి, పెళ్ళికి కర్మశుద్ధికి ఏం సంబంధం ఏం లేదు. మధ్య మార్గం అని ఒకటి ఉంది. అది మనకు ప్రతిసారి చెప్పిన సిద్ధాంతం. సంసారమే నిర్వాణము. మనం సంసారాన్ని సంపూర్తిగా వదిలేసి వెళ్ళకుండా ధ్యానంలో ఉంటాం. నేను ఇప్పటికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 25 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నా, జాబ్ చేస్తూనే ఉన్నా. నా యొక్క నిత్య జీవితానికి నేను ఏదో కొన్ని గంటలు వెళ్ళి ఉద్యోగం చేస్తాను. కానీ మిగిలిన 23 గంటలు, 24 గంటల్లో 9 గంటలో 8 గంటలో నేను ఆఫీస్కి వెళ్తాను. మిగిలినవి నావే కదా. 16 గంటలు సరిపోదా? శనివారం ఆదివారం సరిపోదా? అదే మొన్న సినిమా వచ్చింది, శనివారం. నేను అలాగే ప్రతి శనివారాన్ని ఆదివారాన్ని ఉపయోగించుకుంటున్నాను. సో మధ్య మార్గంలో వెళ్ళొచ్చు. మీ యొక్క ఉద్యోగాన్ని మీరు చేసుకుంటూ, సంసారాన్ని చేసుకుంటూ, మిగిలిన టైం అంతా నిమిషం లెక్క పెట్టుకొని సద్వినియోగం చేసుకొని నాలాగా మధ్య మార్గంలో వెళ్ళొచ్చు. ఆర్ తెగించి రాములాగా 24 గంటలు, ఆర్ ప్రతిసారిలాగా 24/7 చేయొచ్చు. 2 సరైన మార్గాలే. ఎందుకంటే మనం వెళ్ళేది సత్యం కోసము. ఎవరి ఛాయిస్ వారి. నేను మధ్య మార్గాన్ని ఎంచుకున్నా బాగా 24/7 ఆఫీస్లో వెళ్ళి ఈ యొక్క జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎలా అప్లై చేయాలి ఆలోచిస్తుంటా. ఆఫీస్లో వాళ్ళకి డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఎలా నిలబడవచ్చు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అని. సో సంసారంలో ఒకదాన్ని పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకుంటే ఒక భార్యతోనో, ఒక భర్తతోనో, పిల్లలతోనో మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగించి ఎలా జీవించి మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఉండవచ్చు. ప్రతిదీ ఒక ల్యాబ్. ఆఫీస్ ఒక ల్యాబ్, సంసారం ఒక ల్యాబ్. మనం తెలుసుకున్న సత్యాలను ప్రయోగించడానికి. ఊరు ఒక ల్యాబు, డబ్బులు ఒక ల్యాబు. డబ్బులు మన లక్ష్యం కాదు, డబ్బులు ఒక ల్యాబు, మనుషులు ఒక ల్యాబు. అన్నీ మనకు ల్యాబ్స్, పరిశోధనా కేంద్రాలు. అలాగే పిరమిడ్ సొసైటీ ఒక పెద్ద పరిశోధనా కేంద్రం. ఓకేనమ్మా?
దాదాపు బీటెక్లో ఉన్నప్పుడే 10,000 బుక్స్ దాకా చదివారని విన్నాను సోల్ టాక్ షోలో. ఎలా సాధ్యమైంది అంటే స్టడీస్ అవన్నీ హ్యాండిల్ చేసుకోవడం చాలా కష్టం అని ఇప్పట్లో స్టూడెంట్స్ స్ట్రెస్ పడుతూ ఉంటారు. హౌ డు యూ మేనేజ్ దోస్ ఆల్? సమయ పాలన ఇందాక చెప్పా కదా, టాయిలెట్లో ఉన్న ఒక్క నిమిషాన్ని కూడా నేను వదిలిపెట్టా. ఇప్పటికీ అదే పద్ధతి నాది. సినిమా థియేటర్కి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే సినిమాలో మధ్యలో టీ బ్రేక్ వస్తుంది కదా, బ్రేక్, ఆ బ్రేక్లో కూడా ఓపెన్ చేసి చార్జ్లైట్ వేసుకొని చదువుకునేవాడిని. కాలేజీలో అందరూ ఇండస్ట్రియల్ టూర్కి తీసుకెళ్తే అందరూ వెనకల బస్సులో డ్యాన్స్ చేస్తుంటే నేను ఓషో పుస్తకాలు ఇలా చదువుకునేవాడిని. నిన్న కూడా గుర్తు చేశారు, నా నిక్ నేమ్ అప్పట్లో కాలేజీలో ఓషో అని ఉండేది. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ టెక్స్ట్ బుక్లతో పాటు ఒక 4-5 టెక్స్ట్ బుక్లు నోట్బుక్ తీసుకెళ్తావా, దాంతోపాటు 4-5 ఓషో పుస్తకాలు, వివేకానంద పుస్తకాలు కూడా కాలేజీ తీసుకెళ్ళేవాడిని. ఒక లెక్చరర్ వెళ్ళి ఇంకో లెక్చరర్ వచ్చే లోపల 1 నిమిషం టైం ఉంటుంది కదా, ఆ ఒక్క నిమిషాన్ని కూడా వదిలిపెట్టేవాడు, ఓపెన్ చేసేవాడు లేదా కళ్ళు మూసుకునేవాడు. అందుకే నన్ను వెలివేశారు. అందరూ కాలేజీ ఎగరగొట్టి పైన కొండకెక్కితే కొండ పక్కన ఉండే జగన్నాథ్ గడ్డ అని కొండ ఉండేది, అక్కడ ఉన్న ఎక్కేవాళ్ళు. నేను మాత్రం పోబే మీరంతా వెళ్ళిపోయి నేను ఒక్కడే క్లాస్కి వెళ్తాను, ఒక్కడే క్లాస్కి వెళ్ళిపోయాను. మనము ప్రతి నిమిషాన్ని వాడుకోగలిగితే అప్పుడు టెక్స్ట్ బుక్స్తో పాటు భిన్నంగా ఆలోచించి బుక్స్ ఎలా ఉంటే మన ఓషో బుక్స్ అవన్నీ మనం తీసుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, మొబైల్లో ఫేస్బుక్కు వాట్సాప్కు టైం వేస్ట్ చేయకుండా మొబైల్ ఓపెన్ చేస్తే ఎన్నో మంచి మంచి కొటేషన్స్ కనబడతాయి. ఒక్క లైన్ అయినా చదవచ్చు కదా, ఒక్క లైన్. నేను అప్పట్లో కొన్ని వేల పుస్తకాలు అప్పటికే 10,000 పుస్తకాలు చదవలే కానీ ఇప్పటికీ నేను ఒక 10,000 పుస్తకాలు పైగా చదివి ఉంటాను. దీనికి అంతటికీ ఒకటే కారణం, సమయాన్ని ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవడం. దానికి ముఖ్యంగా మనం పాటించవలసిన ఒక 3 సూత్రాలు ఉన్నాయి. అది ఒక సూత్రమే, గాంధీ చెప్పిన సూత్రం ఏంటండి? చెడు వినకు, చెడు చూడకు. మనకు తెలియదు చెడేందో మంచిదో తెలియదు, మనకు ప్రాబ్లం అదే. మనకు నచ్చిందంతా మంచి అనుకుంటాం, మనకు నచ్చకపోతే చెడు అనుకుంటాం, అలా కదా. అందుకే మనం మార్చేసుకుందాం. అనవసరంగా చూడకు, అనవసరంగా మాట్లాడకు, అనవసరంగా వినకు. ఈ అనవసరాలన్నీ తగ్గిస్తే ధ్యానానికి, పుస్తకాలకి, మనం చదువుకోవాలనుకున్న పుస్తకాలకి ఎంత టైం అయినా దొరుకుతుంది. అనవసరంగా ఫేస్బుక్ చూడకు, అనవసరంగా వాట్సాప్ చూడకు, అనవసరంగా ఎవరిని చూడకు. ఇట్లా నేను అలా చూడకుండా ఎలాగే చూస్తూ మాట్లాడుతున్నాను అనుకో, అనవసరం, అవునా కదా. ఇలా చూస్తూ మాట్లాడాలి, ఒక నుంచి ఇలా చూడొచ్చు. ఎంతవరకు అవసరమో అంతవరకే మన కంటి చూపు ఉండాలి. లేవు కళ్ళు మూసుకుందాం, శివుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కళ్ళు మూసుకుంటాడు. ఏం పని ఇంకొకటి చూడడానికి? ఇది చూడటం మానేస్తే 99% మనకు టైం, బుర్ర సేవ్ అవుతాయి, బుర్ర కూడా సేవ్ అవుతుంది. మన బుర్రలోకి వచ్చే ప్రతి చెత్త అంతా కూడా చూడడం ద్వారానే వస్తుంటుంది. అనవసరమైన అన్నీ చూస్తూ ఉంటాం, అనవసరమైన వింటుంటాం. పక్కన వాళ్ళు ఎవడో కొట్లాడుకుంటుంటారు, వాళ్ళు కొట్లాడుకుంటారు. మనకేమంట, వాళ్ళు ఎవడో దారిలో ఇద్దరు కొట్లాడుకుంటుంటే 100 మంది ఇలా రౌండ్ అప్ చేసుకొని చూస్తుంటారు ఏమో అయిందని. ఏం కాపాడరు, వాళ్ళు కొట్లాడుకుంటూ చూడాలి. తుత్తి ఎవడో ఫోన్ చేసి వాడెవడో బాయిలో దూకాడంట అంటే వెంటనే ఫోన్ చేసి అందరికీ చూడు 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 అని అందరికి ఫోన్ చెప్పాలి. వాడు ఇంకోడేనో తిట్టాడంట, ఎల్ల వచ్చి పొల్లేని తిట్టాడంట, తెలుసా నీకు? నాకు ఫోన్ చేస్తుంటారు. నాకేం పని రా, ఎవడో తిట్టుకుంటే. ఎవడో ఇక్కడ ధ్యానం చెప్పాడంటే అది మాత్రం చెప్పరు. ఎవరో ఇక్కడ ట్రూత్ ఫర్ యూత్ క్లాస్ పెట్టారంటే అది ఎవరు చెప్పరు. ఎవడో తిట్టాడు, ఎవడో కొట్టాడు, ఎవడో అరిశాడు, అందరికి వెంటనే ఫోన్లు వైరల్. మన మెడిటేటర్స్ కూడా ఫోన్లు చేస్తుంటారు. తెలుసా సార్ మీకు? నిన్న కూడా ఎవరో ఫోన్ చేశారు, ముందు ఫోన్ పెట్టేయండి. ఒకసారి అమెరికాలో క్లాస్కి వెళ్తే ఒక ఆవిడ చాలా వేరే రాష్ట్రాల నుంచి చాలా కష్టపడి వచ్చి ఆడ కూర్చుంది. వెంటనే ఫస్ట్ ఆవిడే, అందరికంటే ముందు వచ్చింది. ఆవిడే వచ్చి, సార్ మీకు తెలుసా ఆడ పక్కన ఎవరితో గన్తో ఎవరో లేపేశారంట, మీరేమైనా కాపాడతారా వెళ్ళి అన్నాను. మీరే కాపాడలేరు, ఎందుకు మాట్లాడుతున్నారు? వచ్చిన క్లాస్ ఏంటి, మాట్లాడే మాట ఏంది, ఏమైంది ఈ నగరానికి? మనమంతా ఏం చేస్తున్నాం? ఈ 3 గాంధీ చెప్పిన 3 సూత్రాలు, ఇదంతా కలిపి ఒకటే సూత్రం మనకే. అనవసరంగా చూడకు, ఒకసారి గట్టిగా చెప్పండి. అనవసరంగా చూడకు, అనవసరంగా మాట్లాడకు, అనవసరంగా వినకు. ఇది ఒక్కటి పాటిస్తే చాలు, మనకు బుద్ధతో వచ్చేస్తాం, ఏం అవసరం లేదు. బుద్ధుడిగా కావడానికి ఏం అవసరం లేదు, ఇది ఒక్కటి చాలు. 10,000 పుస్తకాలు అవసరం లేదు, ఇది ఒక్కటి చాలండి. ఒక మనిషి గాంధీ కావడానికి, ఒక మనిషి వివేకానందుడు కావడానికి, ఒక మనిషి రమణ మనిషి కావడానికి. ఓకేనా? ఇప్పట్లో యువత చాలా కెరియర్ చూస్ చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు.
పేరెంట్స్ ఒకటి చెప్తారు, మన ఫ్యామిలీలో వాళ్ళు ఇదయ్యారు, నువ్వు ఇదైతే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు, మంచి హోదాలో ఉండొచ్చు. వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. పేరెంట్స్ చెప్పేది దానికి టోటల్లీ ఆపోజిట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. మనం అది చదువుకుంటామన్నా కూడా వాళ్ళు దే డోంట్ అగ్రీ విత్ హస్. అప్పుడు ఎలా డీల్ చేయాలి మనం? వాళ్ళు చెప్పింది డిగ్రీ వరకు వినండి, డిగ్రీ వరకు. ఎందుకంటే కనీసం ఒక ప్రతి మనిషి డిగ్రీ చేయాలి, అవునా కదా? 10th ఇంటర్మీడియట్తో మానేస్తే చిన్న ఉద్యోగం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెచ్చుకోవడం కష్టం. కనీసం డిగ్రీ వరకు వినొచ్చు. డిగ్రీ తర్వాత ఎవరి మాట వినడు సీతయ్య. కనీసం 21 years వచ్చిన తర్వాత మనం ఇంకా ఎవరి లక్ష్యాన్ని మన లక్ష్యంగా చేసుకుంటున్నామంటే మన జీవిత లక్ష్యాన్ని మనం మిస్ అయిపోతాము. మన లక్ష్యమే మన లక్ష్యము. బ్రతకడానికి ఉద్యోగం. చెప్పాను కదా, నేను అమెరికాకి వెళ్ళాలని మా అమ్మ వాళ్ళు అనుకున్నారు 99లో. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను ఒక్కడైనా ఇంజనీరు. అప్పట్లో అమెరికాకి వెళ్తే ఇంకా కోట్లే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఇప్పటికీ అమెరికాలో ఉన్నారు. ఎన్నెన్నో బిల్డింగ్లు, అసలు పెద్ద పెద్ద కార్లు, బెంజులు, అవి ఇవి. ఒక్కొక్కరికి నెలకు 50 లక్షల శాలరీ వచ్చేవాళ్ళు, ₹1 కోటి శాలరీ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు అంత రాదు. కానీ ఒకరిని ఎవడు పలకరించేవాళ్ళు లేడు అక్కడ. అత్యంత పేదలు ఎవరన్నా అక్కడ ఉన్నారంటే అమెరికాలో మన ఇండియన్సే. అత్యంత పేదలు, డబ్బులు బాగా కోట్లున్న పేదలు. కోట్లు ఉంటాయి కానీ ఒక పలకరించి ఒక నాదుడు ఉన్నాడు, ఇలా వచ్చి ధ్యానం చెప్పే నాదుడు ఉన్నాడు, నానే నాదుడు ఉన్నాడు. ఇక్కడ అమ్మ ఉంటుంది, అక్కడ వాళ్ళు ఉంటారు. ఇక్కడ అత్త ఉంటుంది, అక్కడ కోడలు ఉంటారు. ఆన్లైన్లో కొట్లాడుకుంటుంటారు. నేను మొన్న అమెరికాలో క్లాస్ చెప్పేటప్పుడు ఒక ఆవిడ చాలా బాధగా వచ్చింది. ఏంటమ్మా నీ బాధ అంటే, సార్ మా అత్త గోల భరించలేకపోతున్నానంట. నువ్వే 50-60 ఏళ్ళు ఉన్నావు, అమెరికాకు వచ్చి 30 ఏళ్ళు అంటున్నావు. ఎక్కడ మీ అత్త అంటే, మా అత్త ఇండియాలో ఉంది సార్, ఆన్లైన్లో కొట్లాడుకుంటారు. ఎక్కడ ఉంది మరి? అమెరికాలో పోయి ఏం సాధించాం మనం? బెంజ్ కార్ కొనుక్కొని వాళ్ళకి బెంజ్ కార్లు, BMW బెంజ్ కార్లు, 10 బిల్డింగ్లు. అమెరికాలో ఇక్కడ కూడా 10 బిల్డింగ్లు ఉన్నాయి. మరి ఏమి సాధించాం? తెలిసి తెలియక తల్లిదండ్రులే సగం పిల్లల్ని చెడగొడుతున్నారు. సగం జ్ఞానం ఉన్న తల్లిదండ్రులతోనే సమస్య అంతా కూడా. దశరథుడు సగం జ్ఞాని కాదు, ఆయన మహాజ్ఞాని, మహాజ్ఞాని. ఆయన దేవతలకు రాక్షసులకు మధ్యలో జరిగిన యుద్ధంలో సహాయం చేయడానికి వెళ్ళాడు దశరథుడు. ఆయన ఒక మహాజ్ఞాని. కాబట్టి ఆయన చెప్పిన మాటలు నిలబెట్టడం కొడుకుగా ఆయన ధర్మము, రాముడి ధర్మము. మన తల్లిదండ్రులు తెలిసి తెలియని లౌకిక జ్ఞానులు, వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానులు కాదు. కాబట్టి కొంతవరకు, మొత్తానికి మొత్తం వాళ్ళని వ్యతిరేకించమని చెప్పడం లేదు. రెండవది, సంఘటనల గురించి మాట్లాడుతుంటాం. అక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో జరిగింది, వాళ్ళతో మనకు సంబంధమే ఉండదు. అమెరికాలో ఏదో బాంబు వేసుకున్నారు, ఢిల్లీలో ఏదో కొట్టుకున్నారు. మనకి ఏ సంబంధము లేని సంఘటనల గురించి మనం అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం. మనం ఏం చేయం దాని గురించి. సీఎం ఎలా ఉండాలో మనం చెప్తాం. మన ఇంట్లో భార్యకు భర్తకు మధ్యలో కొట్లాడలేము, మన పిల్లల మధ్యలో కొట్లాడాలి మనం ఏం చేయలేము, మన అన్నదమ్ముల మధ్యలో కొట్లాడాలి మనం ఏం చేయలేము. కానీ సీఎం ఎలా ఉండాలి, పిఎం ఎలా ఉండాలి, ఎంపీ ఎలా ఉండాలి, ఎంఏ ఎలా ఉండాలి మనమే చెప్పేస్తాం ఇంట్లో కూర్చొని. నేను సీఎం అయితే ఎలా ఉన్నాను, ఒక్కసారి సీఎం పోస్ట్లో కూర్చో, ఒక సర్పంచ్ పోస్ట్లో కూర్చో, ఎంత కష్టంగా ఉంటుందో. అనవసరపు మాటలు, అనవసరపు సంఘటనల గురించి మాట్లాడకు. అలా చేసేవాడు మధ్యముడు. వీడు మంచోడు కాదు, చెడ్డోడు కాదు, వీడి వల్ల ఏం ఉపయోగం లేదు ప్రపంచానికి. పక్కింటోడు గురించి మాట్లాడేవాడు అధముడు. వాడి వల్ల ప్రపంచానికి లాభం కాదు, నష్టం జరుగుతుంది. పక్కనోడు గురించి మాట్లాడేవాడి వల్ల ఎప్పుడూ నష్టమే. వాడి మాటలు వినకు, చూడకు. మూడో ఇంపార్టెంట్ పాయింట్, ఇదే మనం చేసే పని. ఉత్తముడు ఎవడంటే భావాల గురించి మాట్లాడేవాడు. భావాల గురించి, భగవద్గీత నేను చదివాను, నాకు ఇలా ఉపయోగపడింది అని భగవద్గీత గురించి నేను మాట్లాడతాను. నేను పత్రిసార్ దగ్గర ధ్యానం నేర్చుకున్నాను, ధ్యానం వల్ల నాకు ఈ లాభము జరిగింది. భావము, అనుభవము, ఆధ్యాత్మిక అనుభవ జ్ఞాన సారాంశాన్ని పంచుకుంటాడు. వాడు మాత్రమే ఉత్తముడు. మీరు ఎవరైనా యువకులుగా ఉండి భవిష్యత్తులో ఉత్తములుగా తయారవ్వాలనుకుంటే ఎవరి గురించి మాట్లాడకండి. ఎవరు చెప్పింది అనవసరపు మాటలన్నీ వినకండి. ఎవడోదో చెప్తుంటాడు, మనకు అనవసరం. మనకు ఒక లక్ష్యం ఉంది, బుద్ధత్వం మన లక్ష్యం. బుద్ధత్వం మనం పొందాలంటే ధ్యానం చేయాలి, మనకు తెలిసిన జ్ఞాన సాధన చేయాలి. రెండే దారులు, ధ్యానము, జ్ఞాన సాధన. జ్ఞాన సముపార్జన అంటే జ్ఞానాన్ని పెంచుకుంటాం, మనం నాలెడ్జ్ పెంచుకుంటాం. ఆ పని చేయాలి. అంతేగాని పనికిరానివన్నీ వినకూడదు. చూడకు, మాట్లాడకు, వినకు. దీంట్లోనే ఆటోమేటిక్గా మన నాన్ జడ్జిమెంటు, నాన్ ఇంటర్ఫీరెన్సు అన్నీ వచ్చేస్తాయి. ఓకే.
ఎంతగా మనం జడ్జిమెంట్ చేస్తే బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏముందులే అని టైంపాస్కి మన అవతలాడి గురించి మాట్లాడుతుంటాం. ఎంత ఎక్కువగా బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని, ఎంత ఎక్కువగా మన అవతల వాడి గురించి మాట్లాడతామో అంత ఎక్కువగా మన జీవితంలో అలాంటి వాడిని ఆకర్షిస్తాము. ఇది ఆకర్షణ సిద్ధాంతం. అవతలవాడు ఎదవా 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 అని 100 సార్లు మనం మాట్లాడమా, రేపో ఎల్లుండో మనమే ఎదవాలం అయిపోతాం, డౌటే లేదు. కాబట్టి రాసిస్తా, మనం తవ్వుకుంటున్నాం గోతులని అవతలవాడి కోసం అని, దాంట్లో పడేది మనమే. ఇప్పుడేదో అహంకారం సాటిస్ఫై చేసుకోవడానికి మనం మాట్లాడుతుంటాం, మన ఈగో సాటిస్ఫాక్షన్, కుళ్ళు అసూయతో ఏదో మాట్లాడుతాం. కొద్దిసేపు ఇక్కడ ఏదో తుత్తి, తాత్కాలిక తుత్తి ఇక్కడ కదులుతూ ఉంటుంది, తుత్తి కోసం మాట్లాడుతుంటాం. కానీ తెలియకుండా జరుగుతున్నది ఏంటంటే మనం కింద మనకు మనమే గోతులు తవ్వుకుంటున్నాం. ఇతరుల గురించి మాట్లాడి మనం చేసేది ఏంటంటే మనల్ని మనమే తోసుకుంటున్నాం, మనమే ఆకర్షిస్తాం అలాంటివి. ఎందుకు నా జీవితం ఇలా జరిగింది అనుకుంటుంటాం. ఎందుకు ఇలా జరిగిందంటే మొన్నో లేకుంటే 10 రోజుల కిందటో 10 సంవత్సరాల కిందటో బల్ల గుద్ది అవతలాడి గురించి మాట్లాడాను. బల్ల గుద్ది మరి గట్టిగా ఎంత శక్తి ఉంటే అంత శక్తి వీలైతే మాట్లాడము, ప్రచారం చేయడం చేస్తుంటాం. దుష్ప్రచారం అంట కదా, దుష్ప్రచారం. ఎవరైతే ఆ పనులు చేస్తారో తెలియకుండా, ఎందుకంటే యద్భావం తద్భవతి, ఒక్కటే సత్యం, యద్భావం తద్భవతి. మన లోపల జడ్జిమెంట్ల రూపంలో, కామెంట్ల రూపంలో మన లోపల ఏదైతే ఎక్కువగా తిరుగుతుందో అదే మన భవిష్యత్తు. ఒక్కటే సూత్రం, యద్భావం తద్భవతి. సో జడ్జిమెంట్లు ఎక్కువ చేస్తున్నారా, విమర్శలు ఎక్కువ చేస్తున్నారా, ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అయినా ముందు మీకు ముసళ్ళ పండగ గ్యారంటీగా ఉంటుంది. ముందు మీరు ముసళ్ళ పండగ క్రియేట్ చేసుకోకూడదు అనుకుంటే మూసుకోవాలన్నీ, మూసుకో మూసుకో మూసుకో, 3 మూసుకోవాలి తప్పనిసరిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఒక కొటేషన్, మీరు రాసింది ఒక కొటేషన్ అడుగుతాను సార్. మీరు రాసింది ఒక కొటేషన్ అడుగుతాను సార్. మనలో ఇంకా ఎంత అహంకారం ఉందో మన జీవితంలో వచ్చే సంఘటనలు అద్దంలా చూపిస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో అహంతో దారి తప్పకుండా మనల్ని మనం కాపాడుకోవడం ఒక అద్భుత జ్ఞానం. దీని ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ సార్. మనకు ఎంత అహంకారం ఉందో మనకు కొన్ని సిచ్యువేషన్స్ మనకు చూపిస్తూ ఉంటాయి. ఎవరినో అక్కడ పాపం స్టేజ్ పైన ఏదో మంచి పని చేసింటారని సాల్వా కప్పుతారు, అవునా కదా. మనకి ఎక్కడో కుళ్ళు, అబ్బా బయటికి మాత్రం వాళ్ళ మంచివాడిలా నటిస్తుంటారు, కానీ లోపల అందరికీ బాధ అయ్యే, అది మనకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. లోపల ఎంత మంచిగా మాట్లాడతామో బయట అందరికీ రాముడు మంచి వాళ్ళు, కానీ లోపల ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏదైనా సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు బయట. సో మా అమ్మకు ఎన్నోసార్లు అబద్ధాలు చెప్పా, మా నాన్నకు అబద్ధాలు చెప్పా. ఇప్పుడు నిన్న కూడా రాత్రి అబద్ధం చెప్పి వచ్చా, నిన్న రాత్రి ఫ్రెష్గా అబద్ధం చెప్పి వచ్చా. పని ఉంది కొంచెం అర్జెంట్ పోవాలని వచ్చా. అర్జెంట్ ఏం లేదు, అర్జెంట్ ధ్యానమాచక్రానికి వెళ్ళాలి. కర్నూలులో అర్జెంట్ అని చెప్పేసి వచ్చా, హైదరాబాద్కి అర్జెంట్ పోవాలి, ఏం పని లేదు. ధ్యానమాచక్రానికి వస్తే అమ్మయ్య కూల్. సో మంచి కోసం కృష్ణుడు ఏం చేశాడు, చక్రం తిప్పాడా లేదా. మనం చేసేది మంచి అయితే, మనం జీవించేది ధర్మం కోసమే అయితే కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు. కొన్ని చిన్న చిన్న అబద్ధాలు చెప్పినా పర్వాలేదు, మంచి కోసం అయితే, ఇతరులను మోసం చేయడానికి కాదు. అహింసా మార్గంలో, ధర్మ మార్గంలో కృష్ణుడు ఎలాగైతే ఆ మహాక్షేత్రంలో, యుద్ధక్షేత్రంలో చేశాడో అలా చేయడం తప్పేమీ కాదు, ఏం పర్వాలేదు. ఇంకో 4 ఎక్కువ అబద్ధాలు చెప్పు, 1000 అబద్ధాలు అయినా సరే ధ్యానం చేయి, 1000 అబద్ధాలు ఆడైనా సరే ధ్యానం చేయి, 1000 అబద్ధాలు ఆడైనా సరే బుద్ధుడిగా. దానివల్ల ఈ ప్రపంచానికి కాదు, నెక్స్ట్ రాబోయే యుగానికే సహాయం. బుద్ధుడు అప్పుడెప్పుడో పుట్టాడు, 6000 సంవత్సరాల క్రితం. ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడెప్పుడో కృష్ణుడు భగవద్గీత చెప్పాడు యుద్ధంలో, ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రపంచానికి మనం బుద్ధులమైతే ఈ రోజుకి కాదు, ఒక యుగానికి కూడా వెలుగునిస్తాం. కాబట్టి బుద్ధం శరణం గచ్చామి, ఎలాగైనా బుద్ధుడిగా. అదే నా కోరిక, నా మొదటి కోరిక, నా చివరి కోరిక అదే. ఇతరుల ప్రేమ కోసం పరుగులు తీసేవారు రోగి, తనను తాను ప్రేమిస్తూ ప్రపంచానికి ప్రేమను పంచేవారు యోగి అవుతారు ఈ లోకంలో. ఇతరుల ప్రేమ కోసం నేను రాసిన కొటేషన్, ఇతరుల ప్రేమ కోసం పరిగెత్తేవాడు ఒక రోగి అవుతాడు. తనను తాను ప్రేమించుకుంటూ ఈ ప్రపంచానికి ప్రేమను అందించేవాడు ఒక యోగి అవుతాడు.
మనకు దేవదాస్ నచ్చదు. నో దేవదాస్, నువ్వు లేక నేను లేను, రాంగ్. నువ్వు ఉంటే మంచిది, నువ్వు లేకపోతే ఇంకా మంచిది. ఏక్ నిరంజన్, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబము నాది. ఎవడి ప్రేమ ఎవడికి కావాలి? ఒక కుక్క వెళ్ళి ఇంకో కుక్కని ప్రేమిస్తున్నాను అని చెప్తుందా? నువ్వు లేక నేను లేనని చెప్తుందా? ఒక గొర్రె వెళ్ళి ఇంకో గొర్రెకి చెప్పదు. మనకెందుకు ఎవడో ప్రేమ కావాలి? భార్య నన్ను ప్రేమించాలంట. ఎందుకు ప్రేమించాలి భార్య? భర్త నన్ను ప్రేమించాలి. ఆడు ప్రేమించుకోలే చచ్చిపోతుంటాడు. మనల్ని ప్రేమించాలంటే పొద్దున్నే లేస్తూనే. ఎక్కడి నుంచి వాడు మనిషే కదా, వాడు ఏమన్నా బుద్ధుడా? భర్త ఏమన్నా పైన దిగుంటే బుద్ధుడా మనల్ని ప్రేమించడానికి? వాడికి అమ్మ మీదనే ప్రేమ లేదు కాబట్టి నిన్ను కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అమ్మని ప్రేమించలేని వాడు భార్యను ఎలా ప్రేమిస్తాడు? చెల్లెల్ని ప్రేమించలేని వాడు భార్యను ఎలా ప్రేమిస్తాడు? ఒకే కడుపులో పుట్టిన చెల్లెల్ని ప్రేమించొద్దంట, మనల్ని ప్రేమించాలంట. అది ఎలా సాధ్యం? ప్రేమ అనేది ఒక గుణము, ఒక క్వాలిటీ, ఒక వస్తువా? ఒక మల్లెపువ్వా నీకు ఇచ్చి నీకు ఇవ్వకుండా ఉండడానికి? ఒక చాక్లెటా, ఒక బిస్కెటా? కాదే. ఎవడో ప్రేమ మనకెందుకంట? మనకు మనము చాలు, మనమే అందరినీ ప్రేమిస్తాం. ఆర్య, నేను ప్రేమించేవాడని, నాదే అప్పర్ హ్యాండ్. నేను నిన్ను 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 అందరినీ ప్రేమిస్తున్నా మొత్తం. అందుకే పుస్తకాలు రాస్తున్నా, కొటేషన్లు రాస్తున్నా, వీడియోలు చేస్తున్నా. నేను ఏమేమి చేయగలుగుతాను అన్నీ చేస్తున్నా ప్రేమతో. నా ప్రేమను పంచడానికి నేను ఏమేమి చేయగలుగుతాను అన్నీ చేస్తున్నాను. కాబట్టి ఇంతమంది ప్రేమ దొరికింది నాకు. ఇంతమంది వీడియోలు చూస్తున్నారు, ఇంతమంది ఫాలో అవుతున్నారు. సో దేవదాస్ సినిమా హిట్ అయిండొచ్చు కాక దేవదాస్ లైఫ్ ఫట్ అయింది. బుద్ధుడి సినిమా హిట్ కాలేదు, కానీ బుద్ధుడి జీవితం హిట్టు. బుద్ధుడి సినిమా హిట్ కాకపోవచ్చు కాక పర్వాలేదు, కానీ లైఫ్ సూపర్ హిట్. లైఫ్ అంటే బుద్ధుడి లాగానే జీవించాలి. అంతేగాని బాబు నన్ను ప్రేమించి అడుక్కునే జీవితం వద్దే వద్దు. బికారి జీవితం వద్దు మనకి. నో బికారి. డబ్బులు అడుక్కున్నా పర్వాలేదు, ప్రేమను దయచేసి ఎవరిని అడుక్కోకండి. నన్ను ప్రేమించండి. ఏంది వ్యాపారమా? నేను డబ్బులు ఇచ్చాను, నాకు వంకాయ ఇవ్వండి, నాకు బీరకాయ ఇవ్వండి అని అడిగినట్టుంది. నేను పెళ్లి చేసుకున్నా, నన్ను ప్రేమించండి. నేను పిల్లలకన్నా నన్ను ప్రేమించండి. నో, మనమే అందరిని ప్రేమిస్తాం. అందరినీ, మన పిల్లల్ని ప్రేమిస్తాం, మన పక్కింటోళ్ళని ప్రేమిస్తాం, మన ఊరోళ్ళని ప్రేమిస్తాం. చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేయలే, నేను నా దేశమును. మరి ఏమైంది ఈ నగరానికి? ఎందుకు ప్రేమించట్లేదు దేశాన్ని? దేశాన్ని ప్రేమించిన వాడు గాంధీ అయ్యాడు. దేశాన్ని ప్రేమించిన వాడు అల్లూరు సీతారామరావు అయ్యారు. దేశాన్ని ప్రేమించిన వాడు ఝాన్సీ లక్ష్మీబాయి అయింది. దేశాన్ని ప్రేమించిన వాడు భగత్ సింగ్ అయ్యాడు, సుభాష్ చంద్రబోస్ అయ్యాడు. మనమేమయ్యాం? ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చున్నాం, లేకపోతే ఉద్యోగ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాం. దేశాన్ని ప్రేమించా, డబ్బుల్ని ప్రేమించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా. నేను దేశాన్ని ప్రేమించింటే నేను కూడా గాంధీ అయ్యి ఉన్నాను ఖచ్చితంగా. నాకు దేశాన్ని ప్రేమించేంత కెపాసిటీ లేదు కాబట్టి నన్ను నేను ప్రేమించుకుంటున్నా. ఏదో ఉడతా భక్తిగా ప్రపంచాన్ని ప్రేమిస్తున్నా. సో ఒక యోగి కావాలా, ఒక రోగి కావాలా? రోగి వద్దు, యోగి. యోగి 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 ఒక్కటే లక్ష్యం. యోగి కావడమే మన లక్ష్యము, మన జీవిత విధానము. ఓకే, రైట్. సార్, మీరు ఇందాక చెప్పారు దేశాన్ని ప్రేమించాలి అన్నారు. మరి నేను ఇక్కడ ధ్యానం చేసి నేను ఒక ఆత్మని తెలుసుకుంటున్న ఈ తరుణంలో దేశాన్ని ప్రేమించాలా, మరి ఇంటి వాళ్ళని ప్రేమించాలా, బయట దేశాన్ని ప్రేమించాలా? నేను ఈ ధ్యానంలోకి రాకముందు నాకు చైనా పీపుల్స్ అంటే నాకు చాలా చెడ్డ చిరాకు ఉండేది. సో ప్రేమించడం అంటే ఒకటే విధానం ఉంది. సేవ చేయడము, సేవ 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 సేవ. రెండో విధానం ఉంది, పంచడము. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, నేను రాసా, అందరికి పంచుతున్నా. అంతే ప్రేమించడం అంటే బాబు, కన్నా, తమ్ముడు, చాలా అందంగా ఉన్నావు, ఇది కాదు. ఇది అంతా ఉత్తుత్తి సినిమా లవ్ కాదు. అందరికీ ధ్యానం చెప్పడం ప్రేమించడం అంటే, ధ్యాన జగత్ చేయడం దేశాన్ని ప్రేమించడం అంటే. ఇదిగో వీళ్ళంతా మంచి వాళ్ళు అయితే దేశం బాగుపడలే, వీళ్ళంతా ధ్యానాలు అయితే దేశం బాగుపడలేదా? మనం అందరం తెలియకుండానే దేశ సేవ చేస్తున్నాం, చాలామంది తెలీదు. మనం అందరం అత్యంత గొప్ప దేశభక్తులు ఎవరంటే ధ్యానులు. ఈ డౌట్ ఏ డౌట్ లేదు. ఎందుకంటే మనం మారాము, మనం సరికాని పనులు చేయడం మానేశాము, హింస చేయడం మానేశాము, అహింసా మార్గంలో ఉన్నాము, ధ్యాన మార్గంలో ఉన్నాము. అందరి కష్ట సుఖాలు పంచుకుంటున్నాము, బాధలో ఉన్నవాడికి కొంచెం ఉపశమనం ఇస్తున్నాము.
ఎన్ని కోట్ల మంది జీవితాలు బాగుపడ్డాయి అంటే దేశానికి సేవ చేసినట్టు కాదా? మనమందరం అందుకే ఇందాక చెప్పాను కదా, మొదట్లోనే వివేకానందుడు చెప్పిన గొప్ప సేవ ఏంటంటే ఆధ్యాత్మిక సేవ. సో మీరు ధ్యానం చేస్తూ ఇతరులకు ధ్యానం చెప్తూ ఉంటే మీరు ఆటోమేటిక్గా గాంధీ మహాత్ముడులాగా, భగత్ సింగ్ లాగా అప్పుడు స్వాతంత్రం కోసం చేయాల్సింది ఇప్పుడు ఏమీ లేదు. మనము ఆత్మ స్వాతంత్రం కోసం చేయాల్సిన పని ఉంది ఇప్పుడు. అప్పుడు భౌతిక స్వాతంత్రం, ఇప్పుడు ఆత్మ స్వాతంత్రం కోసం మీరు ఏమి చేసినా అది దేశ సేవయే. ఈ దేశ సేవలో మీరు అన్నట్టు మనకు ఒకప్పుడు ధ్యానానికి ముందు దేశాల హద్దులు ఉండేవి, ఇప్పుడు దేశాల హద్దులు లేవు. వివేకానందుడు ఏం చేశాడు? వేరే దేశానికి కూడా అన్నీ చెప్పాడు. బుద్ధుడు వేరే దేశానికి కూడా అన్నీ చెప్పాడు. ఒక యోగికి హద్దులు లేవు, దేశ సరిహద్దులు కాదు, విశ్వశాంతి కోసం ప్రయత్నిస్తాడు. విశ్వశాంతి, ప్రపంచ శాంతి. ఓకే, ఒక దేశభక్తుల వల్ల ఒక దేశం మాత్రమే బాగుపడవచ్చు, కానీ ఒక యోగి వల్ల ఈ విశ్వమే బాగుపడుతుంది, ఈ ప్రపంచమే బాగుపడుతుంది, ఒక దేశమే కాదు. ఏ హద్దులో ఉండి అందరు యోగులను చూసుకోండి, మన యోగులందరూ అందరు దేశాలు దాటారు. అందరూ వివేకానందుడు, పరమశివానంద, రమణ మహర్షి అందరూ అన్ని దేశాలకు సేవ చేశారు ధ్యానం ద్వారా. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చిందా? ఇంకేమైనా డౌట్ ఉందా? మనం నేచర్ని కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? నేచర్ని కాపాడాలంటే ఒకటే ఒక పని చేయాలి, అందరి యొక్క బాధ్యత. చెట్లు కొట్టేయకూడదు, వీలైతే చెట్లు నాటాలి. ఒక్క చెట్టు కాదు షేర్ ఖాన్, కొన్ని వేల చెట్లు నాటాలి. ఈ మధ్యకాలంలో నేను చెట్లు నాటడమే కాదు, అడవులు నాటే కార్యక్రమం కూడా మొదలుపెట్టాను. అడవులు తయారు చేయాలి. చెట్లు నాటడం అంటే మా ఇంట్లో పక్కన ఒక మొక్క వేసాను, ఒక పూల తొక్క వేసాను, అది కాదు. కనీసం మన ఒక ల్యాండ్ ఉంటే, ఉదాహరణకు మేము మా టీం అంతా కలిసి, ప్రకృతి టీం అందరం కలిసి మా ల్యాండ్లో 6000 మొక్కలు నాటాము రీసెంట్గా. అవన్నీ పెరిగేటట్టు చూడాలి, అది మన ధర్మము. ఈ ప్రపంచంలో ధ్యానం తర్వాత ముఖ్యమైన పని ఏదన్నా ఉంటుందంటే పర్యావరణాన్ని కాపాడడం, ప్రకృతిని ప్రేమించడం అంటే ప్రకృతిని కాపాడటమే. వీలైనంత చెట్లు నాటడం, కొండలు కొట్టకుండా చూసుకోవడం, కొండరాలు కూడా పగలగొట్టకుండా చూసుకోవడం, పంట పొలాల్ని ప్లాట్లుగా మార్చకుండా చూసుకోవడం. పంట పొలాలుగానే ఉండాలి, అడవులుగానే ఉండాలి, అడవులను సంరక్షించాలి. ఇదంతా చేయాలి. ధ్యానం తర్వాత ముఖ్యమైన పని పర్యావరణాన్ని మనం కాపాడటం. దానికోసం మనం ఏం చేయాలి అవన్నీ చేయగలిగితే చాలా బాగుంటుంది. నేను నా వంతు కర్తవ్యం కొన్ని చేస్తున్నా, అందరూ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలా ఉంది ఫస్ట్ డే? ట్రూత్ ఫర్ యూత్ ఫస్ట్ డే చాలావు చప్పట్లు, చాలా తక్కువ. ఇంకా సార్ ఈరోజు ఫస్ట్ డే మనకి అద్భుతమైన విజ్డమ్ షేర్ చేశారు. చాలా హ్యాపీగా ఎన్నో జోక్స్ వేసుకుంటూ ఎన్నో విషయాలు మనకు అర్థమయ్యేలా చెప్పారు. సో ఎంత అద్భుతంగా జరిగింది మాస్టర్స్. ఈరోజు మరొక్కసారి ఉమా మహేష్ సార్కి మన కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఎన్నో విషయాలు సార్ మనకు షేర్ చేయడం జరిగింది. మనము విజయం సాధించాలంటే అనవసరంగా చూడొద్దు, అనవసరంగా మాట్లాడొద్దు, అనవసరంగా వినొద్దు. ఇవి 3 చేస్తే బుద్ధులం అవుతాము, గాంధీం అవుతాము, రమణ మహర్షి అవుతామని చెప్పారు. సో ఇంకా ఎన్నో విషయాలు సార్ మనకి షేర్ చేయడం జరిగింది. సో మన అందరి తరపున సార్కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము మన కరతాళ ధ్వనులతో. సో అండ్ ఇంత అద్భుతమైన ప్రోగ్రాం మనకు ఆర్గనైజ్ చేసినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారికి కూడా మన అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్.